మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు కూడా చిన్నప్పటి నుండి కలిసి చదువుకుంటూ ఉన్నారు. చిన్నప్పటి నుండి ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకుంటున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత స్కూల్ నుండి కాలేజీకి వచ్చారు. ఇద్దరు కూడా చదువుకుంటూ ఉన్నారు, పెద్దవుతూ ఉన్నారు. కొంతకాలం తర్వాత మొదటి స్నేహితుడేమో పై చదువుల కోసము వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. రెండవ స్నేహితుడేమో ఆ ఉన్న గ్రామంలోనే పై చదువులకు తన ఆర్థిక స్తోమత సరిపోక ఆ వారి గ్రామంలోనే ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇద్దరికి వివాహమైంది. ఇద్దరికి వివాహమైన తర్వాత మొదటి వాడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి కూడా పిల్లలయ్యారు. రెండవ స్నేహితుడు గ్రామంలో ఉండిపోయినటువంటి వాడికి కూడా పిల్లలయ్యారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఒకనొక రోజున ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు మొదటి స్నేహితుడేమో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఒక మంచి కంపెనీ, తనకంటూ ఒక సొంతంగా ఒక కంపెనీ పెట్టి బహుధనవంతుడిగా గొప్ప స్థితిలో ఉన్నాడు. ఈ చదువుకోకుండా గ్రామంలో మిగిలిపోయినటువంటి రెండవ స్నేహితుడేమో ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో కృంగిపోతూ దరిద్రమైనటువంటి స్థితిలో ఇతడున్నాడు. అతనేమో బహుధనవంతుడిగా ఉన్నాడు మొదటి స్నేహితుడు. రెండవ స్నేహితుడేమో దీనుడిగా, దరిద్రుడిగా, అప్పుల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. మొదటి స్నేహితుడికి తన స్నేహితుని చూడగానే ఆ రోజులు ఒక్కసారి గుర్తొచ్చినాయి. ఎంత ప్రేమగా కలిసి ఉన్నాం మనము, ఒకరినొకరం ఎంత ప్రేమించుకునే వాళ్ళము, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళము, కలిసి వచ్చే వాళ్ళము, కలిసి చదువుకునే వాళ్ళము. ఆ పాత రోజులన్నీ ఒకసారిగా గుర్తొచ్చాయి. రెండవ స్నేహితులు కూడా గుర్తొచ్చాయి. కానీ అవన్నీ మాట్లాడడానికి తానేమో గొప్ప స్థితిలో ఉన్నాడు, ఇతనేమో దీన స్థితిలో ఉన్నాడు. అవన్నీ చెప్పలేడు కదా, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. మొదటి స్నేహితుడు ఈ రెండవ స్నేహితుని యొక్క స్థితిని అంతటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాడు. ఆలోచించి తనతో పాటు చిన్నప్పుడు కలిసి చదువుకున్నటువంటి తన స్నేహితుడు ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో ఈ దీన స్థితిలో ఉండడము మొదటి స్నేహితునికి చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి తిరిగి ఆ రెండవ స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. స్నేహితుని దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి తనకి ఏ విధంగానైనా సహాయం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు స్నేహితుడు ఇంట్లో లేడు. స్నేహితుని యొక్క భార్య ఉంది. ఈ మొదటి స్నేహితుడు ఏం చేశాడంటే ఒక చెక్కు రాసిచ్చాడు, సంతకం పెట్టించాడు. సంతకం పెట్టించేసి దాంతో పాటు తన అడ్రస్, తన నెంబరు అవన్నీ కూడా ఒక స్లిప్లో రాసి తన భార్యకి ఇచ్చి, స్నేహితుని భార్యకి ఇచ్చి వచ్చాడు. తను కలవమని చెప్పండి, ఖచ్చితంగా నేను అతని కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండవ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు తన భార్య తన స్నేహితుడు ఇచ్చినటువంటి ఆ స్లిప్ కానీ, ఆ చెక్ కానీ రెండు చూపించింది. అవి తీసుకెళ్లి బీరువాలో పెట్టాడు. చాలా సంతోషపడ్డాడు. బీరువాలో పెట్టాడు. తన స్నేహితుడు తనకు ఏ విధంగా సహాయం చేయదలుచుకున్నాడు, తన స్నేహితుడు తన మీద ఎంత ప్రేమను చూపించాడో అవన్నీ కూడా ఆ దృష్టిలో ఉంచుకొని వెళ్ళి బీరువాలో పెట్టాడు. మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా దాదాపు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతనికి రెండవ స్నేహితునికి ఒక కబురు వచ్చింది. ఏంటంటే బహుధనవంతుడైనటువంటి మొదటి స్నేహితుడు చనిపోయాడు. ఈ ధనవంతుడైనటువంటి స్నేహితుడు చనిపోయాడు అనారోగ్యంతో. ఆ కబురు వచ్చింది. వెంటనే అతను అక్కడికి వెళ్ళాడు, చూశాడు, చచ్చిపోయాడు. ఆ కార్యక్రమం అంతట్లో కూడా ఉన్నాడు. చాలా బాధపడ్డాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఈ విధంగా మరణించడం చూసి చాలా ఏడ్చాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాధలో, ఆ దుఃఖంలో ఎందుకో గతంలో ఒకసారి అతను ఇచ్చినటువంటి ఆ పేపర్స్ ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఒకసారి తీసి చూద్దామని అతను ఏమిచ్చాడు అని చెప్పేసి వెళ్ళి చూశాడు. వెళ్ళి చూసినప్పుడు ఆ స్లిప్లో అతని అడ్రస్ అవన్నీ ఉన్నాయి. దాని మీద ఒక మాట రాశాడు, ఒరే బాబు, చిన్నప్పటి నుంచి మనము ఒకరికొకరు బాగా ప్రేమించుకున్నాము, కలిసిమెలిసి ఉన్నాము, కలిసి చదువుకున్నాము. ఇప్పుడు నువ్వు దీన స్థితిలో ఉన్నావు. దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచాడు. దేవుడు నా మీద చూపినటువంటి ప్రేమను బట్టి నీ మీద కూడా నేను ప్రేమ చూపించాలి అని చెప్పి నీకు సహాయం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేశా. అందుకే నీకు ఈ చెక్ ఇస్తూ ఉన్నావు. ఈ చెక్ మీద నేను అమౌంట్ ఎంత అని చెప్పి నేను రాయట్లేదు, కానీ నేను డేట్ రాసి సంతకం పెడతా ఉన్నా. నీకు ఇష్టం వచ్చినంత రాసుకో. నీకు ఎంత ధనం కావాలో, నీకు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత అయితే నీకు సరిపోతుందో మొత్తం రాసుకో అని చెప్పేసి ఆ స్లిప్లో ఉంది. ఆ స్లిప్ చదివి నిజంగానే చెక్కు చూశాడు. ఆ చెక్కు మీద సంతకం పెట్టాడు, అన్ని రాసున్నాయి. అమౌంట్ ఒక్కటి తను రాసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ చెక్కును చూడగానే వెంటనే ఇతని కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి ఏడుస్తా ఉన్నాడు. తన స్నేహితుడు తన మీద ప్రేమతో
ఒక అవకాశం ఇచ్చాడు. నీ అప్పుల సమస్యలు, నీ ఆర్థిక సమస్యలు, వీటన్నిటి నుంచి నువ్వు బయటపడడానికి ఒక మంచి అవకాశము అని చెప్పేసి ఒక చెక్ ఇచ్చాడు. నువ్వు ఎంత కావాలంటే అంత రాసుకో, దాని మీద నువ్వు రాసుకొని వెళ్ళి విత్డ్రా చేసుకోవడమే. రాసుకొని వెళ్ళి బ్యాంకుకి వెళ్ళాడు. ఎంత కావాలో అంత రాసుకో అని చెప్పి స్లిప్లో రాశాడు కదా స్నేహితుడు. తనకు కావాల్సినంత అమౌంట్ అక్కడ రాసుకొని బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకుందాం అనుకుంటే అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ చెప్పాడు ఏమనంటే, ఆల్రెడీ అతను చనిపోయాడు. ఆ స్నేహితుడు ఏమయ్యాడు, అప్పటికే మీ స్నేహితుడు ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఇక ఈ చెక్కు చల్లదు. ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉన్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. అయ్యో, నా స్నేహితుడు నన్ను ప్రేమించి చక్కటి అవకాశం ఇచ్చాడు, నేను దాన్ని సద్వినియోగం చేసుకోకుండా తీసుకెళ్లి ఎక్కడో బీరోలో పడేశాను. ఇప్పుడు అవకాశము చేదాటిపోయింది. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, అవకాశం వచ్చినప్పుడు చూపించాల్సినటువంటి విధేయత అనేది చూపించాలి మనిషి జీవితంలో. అవకాశం ఒక్కసారి చేదాటిపోయిందా ఇక మళ్ళీ మనం దాన్ని ఏమి చేయలేము. చూడండి, దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు, బహురోషం కలిగినటువంటి వాడు, బహుధైర్యం కలిగినటువంటి వాడు. చూడండి, అతడు వచ్చాడంటే ఆ దేశంలో అప్పటి వరకు కూడా ఆడపిల్లల్ని చులకనగా చూసేవారు, ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లల్ని హింసించేవారు, ఎలా పడితే అలా గౌరవం లేకుండా ప్రవర్తించేవారు. కానీ ఈ రాజు వచ్చిన తర్వాత అప్పటి నుండి స్త్రీలకు ఒక గౌరవం వచ్చింది. ఎవరైనా స్త్రీలను చిన్న చూపు చూసినా, వారి దగ్గర ఏదన్నా సత్ప్రవర్తన లేకుండా ఏదైనా అసహ్యమైనటువంటి క్రియలు చేసినా వెంటనే తీసుకెళ్లి చంపిపడేస్తాడు. ఆ రాజు వచ్చినప్పటి నుంచి ప్రజలలో భయం మొదలైంది, స్త్రీలంటే గౌరవం మొదలైంది. ఆ స్త్రీలన్నా, ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులన్నా, ప్రజలన్నా ఆ రాజుకి ఎంతో ప్రేమ, గౌరవం పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ రాజు బహుగౌరవం కలిగినటువంటి వ్యక్తి, బహు పౌరుషం కలిగినటువంటి వ్యక్తి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధంలో శత్రువులదే పై చేయిగా ఉంది. ఎంత రోషం కలిగిన వాడంటే, ఈ శత్రువుల చేతిలో నా ప్రాణం పోవడం కంటే, ఈ శత్రువులైనటువంటి వీరి చేతిలో నా ప్రాణం పోవడం కంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు అని చెప్పేసి తన కత్తితోని తానే పొడుచుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ శత్రువుల చేతిలో చచ్చిపోవడము ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు అని చెప్పేసి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితి తనకు రాకుండా తన కత్తితో తానే పొడుచుకొని చచ్చిపోయాడు. అలా చచ్చిపోయినటువంటి ఆ రాజుకి కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా అదే యుద్ధంలో ఉన్నాడు. అతను కూడా ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. రాజు చచ్చిపోయాడు, రాజు కొడుకు చచ్చిపోయాడు, రాజు కొడుకుకి ఇంకొక కొడుకున్నాడు. అక్కడ యుద్ధంలో రాజు చచ్చిపోయాడు, రాజు కొడుకు చచ్చిపోయాడు. తర్వాత రాజుకున్నటువంటి కొడుకు మీదికి శత్రువులు వస్తా ఉన్నారు, రాజ్యం మీదకి వస్తా ఉన్నారు. శత్రుశేషము లేకుండా చేయాలని, ఇలా శత్రుశేషము లేకుండా చేయాలి అని చెప్పేసి శత్రువులు వస్తున్నప్పుడు ఇద్దరు చచ్చిపోయారని చెప్పాను కదా. ఎవరు చెప్పండి? రాజు చచ్చిపోయాడు, రాజు కొడుకు చచ్చిపోయాడు. వీళ్ళిద్దరు చచ్చిపోతే మిగిలిన రాజు మనవడు ఉంటాడు కదా, ఉన్నాడా లేదా? రాజు మనవడు ఉంటాడు కదా, శత్రుశేషం లేకుండా చేయాలి, అతన్ని కూడా చంపేయాలి అని చెప్పేసి రాజ్యం మీదకి వస్తా ఉన్నారు శత్రువులు. ఇలా వస్తున్నప్పుడు ఆ రాజు కొడుకు మనవడు చిన్న పిల్లవాడు కాబట్టి తను చూసుకోవడానికి రాజు మనవడైనప్పుడు పని మనుషులు ఉంటారు కదా. ఆ పని మనిషి ఎవరు? ఒక ఆమె ఆ కుమారుని తీసుకొని పరిగెత్తా ఉంది. పరిగెత్తుతున్నప్పుడు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చూడండి అతను. అలా పరిగెత్తుతున్నప్పుడు ఆమె ఎక్కడో కాలు స్లిప్ అయ్యి కింద పడ్డది. కింద పడ్డప్పుడు ఆ మనవాడి యొక్క 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. ఎంత దుర్భరమైన పరిస్థితి కదా, అవునా కాదా? ఒకరోజే రాజు చచ్చిపోయాడు, రాజు యొక్క కుమారుడు చచ్చిపోయాడు. తిరిగి కనీసం ఇదన్నైనా క్షేమంగా కాపాడుకుందాం అనుకుంటే కింద పడిపోయి తన 2 కాళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. ఒకరోజు ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అవునా కాదా? తన రాజ్యాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు. తాత తర్వాత రాజు అయ్యేటోడేమో, అవునా కాదా? ఒకవేళ ఇతను కాకపోయినా కన్న తండ్రి అయ్యేటోడు రాజుగా. ఆ స్థితి కోల్పోయాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో నుంచి ఒక్కసారి ఘోరమైన దుర్భరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయాడు. ఇప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, ఒకనొక రోజున ఏదైనా ప్రేమ దయతలిచి ఆహారం పెడితేనేమో తింటాడు, లేకపోతే అలా ఉంటాడు. ఒకప్పుడు ఎలా ఉంది తన స్థితి? తాతగారు ఎవరు? రాజు. ఒకప్పుడు ఘోరమైన ఉన్నతమైనటువంటి స్థితి. ఇప్పుడు ఎలా ఉంది? అన్ని కోల్పోయాడు. ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తన దగ్గరికి వచ్చారు. తన దగ్గరికి వచ్చి యజమాని ఎవరైతే తనను చూసుకున్న దాసు ఉన్నాడో పేరు పెట్టి పిలిచారు. రా బాబు, చెప్పండి సార్, మమ్మల్ని పలానా రాజు పంపించాడు. రాజుతో మాకేం పని? మమ్మల్ని చంపేస్తాడేమో ఒకవేళ. ఈ పలానా కొడుకు ఎవరైనా ఉన్నారా? ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క కొడుకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. అమ్మయ్య, నా మీదికి కాదు, వాడి మీదికి. అక్కడ ఉన్నాడు చూడండి అని చూపించాడు. ఆ కాలు లేకుండా దీన స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటోని దగ్గరికి వెళ్ళారు. కుంటోని దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నిన్ను రాజు తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి అన్నారు. రాజు సైనికులం మేము, రాజు నిన్ను తీసుకురమ్మన్నాడు అర్జెంటుగా అని చెప్పేసి అన్నారు.
ఎంత భయం అనిపిస్తుంది. అసలే రాజుగా ఉన్నటువంటి తన తాతయ్య చచ్చిపోయాడు యుద్ధంలో, కన్న తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఒక పిలుపు వచ్చింది, రాజు నిన్ను రమ్మంటున్నాడు, దేశాన్ని పరిపాలించే రాజు నిన్ను రమ్మంటున్నాడు అని ఒక పిలుపు వచ్చింది. గుండెలో భయం, రాజు నన్ను ఏం చేస్తాడు, నన్ను ఏమంటాడు. ఎందుకంటే ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, రాజు తర్వాత ఎవరైతే కాబోయే రాజుగా ఉన్నారో అతన్ని కూడా చంపేయాలి, శత్రుశేషం అనేది లేకుండా చేసుకోవాలి, లేకపోతే అతని తర్వాత ఇతన్ని రాజుగా ఎన్నుకుంటారేమో ప్రజలు. అవునా కదా? ఒకవేళ నన్ను చంపేస్తాడేమో. ఒకప్పుడు మా తాతగారు రాజు, మా కన్న తండ్రి మంచి స్నేహితుడు, అందరికీ బంధువు, యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు, వారిని బట్టి నన్ను కూడా చంపేస్తాడేమో ఒకవేళ రాజు. భయపడుతూ ఉన్నాడు. ఒకప్పుడేమో మంచి స్థితిలో ఉన్నాడు, అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు ఏమీ లేవు తనకంటూ. అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించింది, ఒకప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నా, ఒకప్పుడు నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా, ఒకప్పుడు నేను మంచి ఆత్మీయురాలుగా ఉన్నా, ఒకప్పుడు నేను మంచి ప్రార్థన పరుడిగా ఉన్నా, ఒకప్పుడు నా కుటుంబము మంచి ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ, కష్ట నష్టాలు కానీ ఏమీ లేకుండా మంచి స్థితిలో ఉన్నాము. ఇప్పుడు దుర్భరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఒకప్పుడు మా ఇంట్లో ఎప్పుడు చూసినా సరే సమృద్ధిగా ఉండేది, ఇప్పుడు మా ఇంట్లో మా కుటుంబంలో ఏమీ లేని పరిస్థితి, దిగజారిపోయాం. రెక్కాడితే తప్ప రెక్కాడని పరిస్థితి. ఉన్నారు ఎవరైనా ఇలా అనుకుంటాం? రావాలి. సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా దిగజారిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నా, తిరిగి మళ్ళీ నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాన్ని ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఒకప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నా, ఇప్పుడు ఘోరమైనటువంటి కటిక దరిద్రమైనటువంటి స్థితి గుండా నేను వెళ్తా ఉన్నా. ఒకప్పుడు నేను మంచి ఆత్మీయుని, నేను మంచి ప్రార్థన పరునే, మంచి ఆత్మీయురాలనే, ఇప్పుడు నేను అన్ని కోల్పోయా అనే ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు కనుక నిన్ను గొప్ప చేయాలని ఆశపడితే, ఆలోచన చేస్తే ఆపగలిగినటువంటి శక్తి ఏ నరుడికి లేదు. ఏం చేస్తాడో అని చెప్పేసి ఘోరమైనటువంటి భయంతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, ప్రాణాలు ఎర్ర చేతిలో పట్టుకొని ఉన్నాడు. బిక్కు బిక్కు అంటూ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ సైనికులు ఇద్దరు కూడా అతన్ని కుంటోని తీసుకొని రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు చదువుదాం 6వ వచనం. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు చాలు భయముతో ప్రాణాలు గుప్పెట్ట పట్టుకొని ఏం చేసిండు? బిక్కు బిక్కు అంటూ రాజు దగ్గరికి వెళ్ళిండు. అవునా కదా? ఘోరమైనటువంటి భయముతో రాజు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అతను చేసింది ఏంటి తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. భయము భక్తితో కూడినటువంటి ప్రవర్తనకు ప్రతిఫలమే విధేయత. ఉదాహరణకు మీకు అర్థం కాదని చెప్తా. సీఎం దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, మనము సీఎం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం వెళ్తున్నాం అనుకోండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏ విషయంలో వెళుతున్నాము, ఏ విషయం గురించి మాట్లాడడానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, వెళ్ళిన తర్వాత మనం ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అవునా కదా? ప్రిపేర్ అవ్వకుండా వెళ్తామా? ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ఎంతైనా రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కాబట్టి, నాయకుడు, ఆయన దగ్గరికి మనం వెళుతున్నామంటే ఫస్ట్ మనము ఏ విషయంలో మాట్లాడడానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసి ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ చేస్తే అతను రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కాబట్టి భయము. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం మనం? ఇలా నిలబడతామా? ఇలా నిలబడి విధేయతతో నెమ్మదిగా మాట్లాడమా? ఎందుకంటే ఎంతైనా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి. ఇక్కడ భయం ఏం చేసిందంటే అతన్ని విధేయుడిగా చేసింది. మీకు అర్థమవుతుందా? ముఖ్యమంత్రి అంటే మనకు భయం కాబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు విధేయత చూపిస్తాము. భయం ఏం చేసిందంటే మనల్ని విధేయుని చేసింది, విధేయురాల్ని చేసింది. ద సేమ్ టైం దేవుడు ముఖ్యమంత్రి కంటే గొప్పడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా విధేయత చూపించాలి? ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎంత మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఒబీడియన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ అని. విశ్వాసం యొక్క ఫలమే విధేయత. విధేయత అనేది ఎలా వస్తుంది అంటే మనకు భయము భక్తి రెండు కలిగి ఉంటే విధేయులు అవుతాం. భయము భక్తి లేకుండా విధేయులు ఎలా అవుతాం చెప్పండి? ఫస్ట్ బాగానే ఏం చేశాడంటే ఆ రాజు దగ్గరికి రాగానే ఏం చేశాడు? శాస్త్రాంగ నమస్కారం చేశాడు. దేనికి సాదృశ్యంగా ఉంది? నేను నీకు లోబడుతున్నా, నేను నీకు దాసుని, నువ్వు అప్పుడు దేవుడు నీకు రాజుగా చేశాడు, నేను నీ దాసుని, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడిని. దానికి సాదృశ్యంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటంటే ఘనతకి ముందు వినయం నడుస్తుంది, నాశనానికి ముందేమో గర్వం నడుస్తుంది. మరి ఘనతకి ముందేం నడుస్తుంది? విధేయత నడుస్తుంది. ఇప్పుడు విధేయతతో రాజు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే రాజు ఏమంటున్నాడు తెలుసా? చూద్దాం రండి. పేరు పెట్టి దావీదు రాజు అంటున్నాడు, మెఫీబోషెతు మనకి లోగానే, చిత్తమయ్యా నీ దాసుడనైనా నేను ఉన్నాడు అంటున్నాడు. ఎంత విధేయత చూడండి.
ఘనతకి ముందు వినయం నడుస్తుంది, విధేయత నడుస్తుంది. తర్వాత రాజమంటున్నాడు చూడండి 7వ వచనంలో, అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా వల్లనే భోజనము చేయదు అని మనవి చేయగా, ఇతనేమో విధేయుడయ్యాడు, చాలా భయపడిపోతా ఉన్నాడు. రాజు ఏం చేస్తాడో నన్ను, ఎందుకంటే రాజవంశంలో పుట్టినటువంటి వాడను, రాజు తర్వాత రాజయ్యేవాడను, రాజుగా ఉన్నటువంటి ఇప్పుడు ఇతను నన్ను ఏం చేస్తాడు, చంపి పడేస్తాడేమో. ఒకవేళ ప్రాణాలు అరచేతులు పట్టుకొని రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటున్నాడు, నువ్వు భయపడనవసరం లేదు. ఒక్కోసారి మనం ఊహించినటువంటి దాన్ని దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు అద్భుతం చేస్తాం. అవునే కదా, మనమేమో కొంచెం విధేయత చూపిస్తే దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబంలో దయచేస్తూ ఉంటాడు. ఎన్ని మేలు చేయలేదు దేవుడు అలా, అవునా కదా. కొంచెం విధేయత, మనం చూపించినటువంటి కొంచెం విశ్వాసము, కొంచెం నమ్మకత్వము, కొంచెం విధేయత ఈ రోజు మనం ఈ స్థితిలో నిలబెట్టింది. మనమేమి గొప్పవారం కాదే, మనమేమి నమ్మకస్తులం కాదే, మనమేమో మంచి క్రమశిక్షణ కలిగినటువంటి శిష్యులమా కానే కాదు. మనం చూపించినటువంటి కొంచెం విధేయత, కొంచెం నమ్మకత్వం ఈ రోజు దేవుడు మనల్ని గొప్ప స్థితిలో నిలబెట్టాడు. ఈ వ్యక్తి చూపించినటువంటి విధేయత అప్పటి వరకు ఉన్నటువంటి భయాన్ని తీసివేసింది. ఏమంటున్నాడు రాజు, నువ్వు భయపడిన అవసరం లేదు, నువ్వు భయపడిన అవసరం లేదు. నీ తండ్రి యోనాతాను ఉన్నాడు కదా, చాలా గొప్ప వ్యక్తి, నాకు చాలా సహాయం చేశాడు. నువ్వు అనుకుంటా ఉన్నావు నీ తండ్రిని బట్టి, నీ తాతగారిని బట్టి నేను చంపేస్తానేమో అని భయపడతా ఉన్నావు. కానీ వాస్తవం చెప్పమంటావా మెఫీబోషెతు, నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు కాబట్టి నేను కూడా నీకు ఉపకారం చేస్తాను. వాస్తవం, నిజంగా ఉపకారం చేస్తా. ఒకవైపేమో కృతజ్ఞత కలిగినటువంటి రాజు, మరోవైపేమో విధేయత కలిగినటువంటి మెఫీబోషెతు. మనిషి జీవితంలో ఈ రెండు తప్పకుండా ఉండాలి. ఒకటి కృతజ్ఞత, రెండవది ఇద్దరు యొక్క స్థితి మారిపోయింది. ఇద్దరు వ్యక్తులు గొప్ప స్థితిలో ఉన్నారు, ఇద్దరిని దేవుడు హెచ్చించాడు. కారణం ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి వారు, రెండవది విధేయత కలిగినటువంటి వారు. దేవుడు కనుక నిన్ను గొప్ప స్థితిలో ఉంచాలి అని ఆలోచన చేస్తే ఆపగలిగినటువంటి మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దమ్మున్న మనిషి ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. తెలంగాణ భాషలో చెప్తే మనకి కొంచెం ఒక క్లారిటీ వస్తుంది, అవునా కదా. దేవుడు మనల్ని గొప్ప చేయాలి, మనల్ని బాగు చేయాలి, మనల్ని స్వస్థపరచాలి, మన అర్థ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపించాలి. మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదా. దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు అడిగింది చేయాలని ఆశపడతా ఉంటాడు. ఉన్న వాస్తవం ఇది, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉంటాడు. కానీ విధేయత చూపించవు, అసలు అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటావు దేవుని దగ్గర, భయం భక్తి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటావు దేవుని దగ్గర. నువ్వు కోరుకున్నటువంటి స్థితిని నీకు ఇవ్వాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను గొప్ప స్థితిలో నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉంటే దానికి ప్రతిఫలంగా నువ్వు చూపించవలసినటువంటి విధేయత చూపించవు. నీకంటే ఎక్కువ దేవుడు బాధపడతా ఉంటాడు, నీకంటే ఎక్కువ దేవుడు బాధపడతా ఉంటాడు. అయ్యో నేను ఇలా అయిపోయాను ప్రభువా, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది ప్రభువా, అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయింది ప్రభువా. నువ్వు బాధపడతావు, నీకంటే ఎక్కువ దేవుడు బాధపడతాడు. నేను గొప్ప చేయాలని ఆశ ఆయనకుంది, నేను దీవించాలని ఆశ ఆయనకుంది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశ ఆయనకుంది. కానీ నువ్వు చూపించవలసిన విధేయత చూపించవు. కొంచెం విధేయత చూపించాడు, గొప్ప ఆశీర్వాదం పొందుతున్నాడు. అందుకే మళ్ళీ చెప్తున్నట్టు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలని ఆశపడితే ఆపగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు.